ఎంత ఐడియాగా దిగుతుందో చూసారండి చిలక తల్లి. బంగారు తల్లి ఎంత ముద్దు చేస్తుందోనండి. ఏమ్మా నిన్న ఉగాది పండుగ చేసుకున్నారు ఇంటికాడ? రాలేదే అమ్మ. కోసుకో చిట్టుతల్లి అందుతులేదండి పాపం ఈ పళ్ళు. కోసి పెడుతుంటేనేమో తెలియట్లేదండి, తీసుకోవట్లా. పిచ్చి తల్లి వెళ్తుంది వస్తుంది, వెళ్తుంది వస్తుంది. చిలక తల్లి కనిపించిందంటండి. కోసుకోమ్మో. నిన్న ఉగాది పండుగ చేసుకున్నారా? మరి మన ఇంటికి రాలేదే మీరు నిన్న? ఇందాక వచ్చినాయండి జంట, వచ్చినాయి జంట పావురాలు. ఫ్యామిలీ ఏమో, చిన్ని ఫ్యామిలీ ఏమో మరి. చూడండి ఎంత అందంగా దిగుతుందో. పాపం కోసుకోవడం రావట్లేదండి. కోసిద్దామంటేనేమో అదేంటి పారిపోతున్నాయి పిచ్చి తల్లులు. ఎలాగండి పాపం అందితే బాగుండు. పిచ్చి తల్లికి పడిపోతానని భయం వేస్తున్నట్టుందండి. అమ్మో అమ్మో, తుక్కులో అవుతుంది పిచ్చి తల్లి. నా బిడ్డ ఎంత మంచి బిడ్డో. ఉగాది పండుగ చేసుకున్నారా? ఉగాది పచ్చడి తిన్నారా మరి నిన్న మీరు? ఉగాది పచ్చడి తిన్నారా? ఉగాది పచ్చడి చేసుకుని తిన్నారా? మరి మీకోసం కోతమ్మల కోసం కూడా చేశాను, పూర్ణాలు చేసాను, కానీ మీరు రాలేదు. నేను ఏం చేయాలి తల్లి? మరి రావాలి కదా అమ్మ దగ్గరికి. పండగ పోతే రావాలి కదా మీరు. పండగ చేసుకుంటే కోసుకో తల్లి, అందుద్ది. ఇటు తిరుగు ఇటు తిరిగివే బంగారం. అయ్యో నా చిట్టు తల్లి, ఇటు తిరిగివే బంగారం. పాపం టెన్షన్ వచ్చేస్తుందండి నాకు. పాపం కోసుకోవడం నాట్లో పిచ్చి తల్లులు పడిపోతే భయం వచ్చేది. అది చూసాను. నాయమ్మో ఎంత ఐడియాలు ఏంటో నా బంగారు కొండకో. నాయమ్మో కొండని. మీ తమ్ముడే చెల్లి వచ్చేసారా? ఇందాక జంట ఫ్యామిలీ వచ్చేసారండి. మరి ఫ్యామిలీ వచ్చేసారు. ఇక కాకమ్మలు వచ్చినాయి అంటండి. మరి మీ ఫ్రెండ్సే? అన్నీ మా ఫ్రెండ్సేనండి. వద్దిన అన్నీ మా ఫ్రెండ్సే. తినండి. గోడ మీద పిచ్చికొమ్మలకన్నీ పోతున్నాలండి బియ్యం. కాకతల్లులు కూడా తింటాయి అన్నమాట. ఇలా డొక్కుతో నీళ్ళు పెడుతున్నాం, కానీ ఎండ తగులుతుందండి. ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాం. బయట బకెట్తో ఆల్రెడీ నీళ్ళు ఉంటున్నాయి. అదే ఇంకా అన్నీ అండి. అయిగోండి అవి ఒక పిచ్చికమ్మలు అనమాట. అవి ఏం పిచ్చికమ్మలు అంటారో తెలియదు. మీసాలు ఉంటాయి వాటికి. ఇగోండి కింద తినేమో గేరింకలండి. గేరింక అది. ఇలా మన చెట్టు నిండా కాకమ్మలు, పిచ్చికమ్మలు, చెలికమ్మలు అన్నీ మన చెట్లు కాడే ఉన్న. దొండపండు తింటున్నాడు చూడను. తినండి. బియ్యం పోసాను నిన్న. తినండి మరి. ఇగో నిన్న పూర్ణాలు నైవేద్యం పెట్టానా? తినలేదే మరి. వచ్చి తినలేదే అంట. తినండి చక్కగా తినండి మరి. మీ అంత అందగాళ్ళే లేరే కానీ అందగడంటే అందగడండి. దోషపండు అందగడి అమ్మ. ఇంకేడు తల్లి నిన్న రాలేదేంటి? అమ్మ గుర్తు రాలేదనేనా? ఒకవేళ నేను పూర్ణాలు వండేటప్పుడు గట్ట వచ్చేసినాయి. వండేటప్పుడు కూడా అనుకుంటా ఉన్నానండి, చిలకమ్మలు వచ్చినాయి అంటారా అని. వచ్చినాయి ఏమో మరి తెలియదండి. నేను చూసినప్పుడైతే అసలు రాలేదు. పండగ చేసుకుందని ఏమో చేసుకొని అనుకున్నానండి నేను. ఇంకో పన్ను కోసుకొని తినేసి. నువ్వు బియ్యం తిను మీ బంగారు తల్లి. తిను. నేనేం అనుకోలేనండి, నేనేం అన్నమ్మా. తిను కూర్చుని పోతా. నాకు బియ్యం మూట ఇక్కడే ఉంది. ఇవన్నీ నేను పోద్దామని గోడ మీద గట్టెళ్ళాను అనుకో, జడుచుకుని వెళ్ళిపోతున్నాయి. తర్వాత వచ్చి తింటాయిలేండి. నేను బయలుదేరి పిచ్చికమ్మలు తింటాయి అని చెప్పేసి పోతాను. ఆకలేసిందా బొద్దున్నే? నీకు కూడా ఆకలేసిందా కాకమ్మ గారికి? మా పిచ్చిక తల్లి చూడండి పండులా తింటుంది. ఇగో హైచిరా బండ్రా. ఇన్ని తల్లి నొప్పి అనుకోండి. కాకనప్పుడు ఎలా పట్టేద్ది అనుకున్నారు? టింగ్ మని పట్టేద్ది. టింగ్ మని. తినండి నేనేమన్నా. తినండి చక్కగా తినండి. మీకు అన్నీ ఎక్కువే ఏంటి అమ్మా? తిను. పోసానండి గోడ మీద బియ్యం పోసా. ఆకలేసేసిందండి. అంతే కదా. మనం ఏం చేయమని తెలిసిందనుకోండి, పాపం వచ్చుతుంటాయి పిచ్చి తల్లులు. అమ్మో ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చేసారు అంతని నాకు. అదిగోని మీరు కూడా రండి. మొహమాతం ఎందుకు? ఒకసారి వచ్చి తినేళ్ళండి. ఏం మొహమాట పరకండి, రండి ఒకసారి రండి.
మా ఇన్ని తల్లకాడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మామో అందరూ ఫ్రెండ్స్, అందరూ మా చుట్టాలు, అందరూ మా ఫ్రెండ్సే. చూసారా దాని ధైర్యం. ఇక అమ్మ ఏమందనుకుంటున్నా ఇవి కూడా. వాము తినివే పిచ్చితల్లి ఆ చెట్టు మీద భయపడుతుందండి నేనేమన్నా అంటానని. నేను అన్నమ్మా ఏమన్నా దిగు, నీకు ఇంకో పండు కావాలా కోసుకొని వచ్చి మరి దన్నపుని కోసుకొని ఒకసారి వచ్చి కోసుకుంటే సరిపోద్ది. మరి బొద్దుని వచ్చైతే నేను పని ఎక్కడ చేసుకోవాలి, మరి మీరు పని చేసుకోవాలి కదా. వీడేంటి ఎగిరిపోతున్నాడు, పొట్ట నిండిపోయింది అప్పుడే. అయ్యో మరి చక్కగా తింటాకు పెట్టినా కోడిగుడ్డు రేకులు ఏరుకుంటున్నాం. వెళ్ళి ఏరుకొచ్చండి. ఎక్షాలు ఎక్కితేనండి మరి నేను ఉంటాను, పని చేసుకోవాలండి. మరి ఇంకా పని అవదు. ఈ చిలక తల్లి బొద్దున్నే వచ్చి అమ్మకి పని చేయనీదు, పని చేసుకొని ఉదిగా, పని ఎంతో చేసుకొని ఉదిగా. మరి ఇంక నేనేం చేయాలండి, మరి పని చేయాలి మానవులు అసలు నాకే తెలుస్తలేదండి. మీరే చెప్పండి ఓ మాట చెప్తే చాలు. ఉంటానండి, మరి ఉంటానండి. ఇంకా బొబ్బలు రాలేదండి, అప్పుడే రావని పాలు లేట్ అయిపోతుందండి, బాగా లేట్ అయిపోతుంది. నా పత్తలేనేమో ఆకలేసేస్తుందండి. ఓన్ని టైలు అమ్మగాని ఎంత టైలు కొడుతున్నాడు ఏంటండి. ఓయ్ బుడ్డడా మీ ఫ్రెండ్స్ ఉన్నాయా లేదని చూసుకుంటున్నావు. ఉన్నాయి వంతున్నాయి, ఇక్కడే వంతున్నాయి మీ ఫ్రెండ్స్.